ఉదయకాల సమయమున చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను, ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము ప్రార్థించుకుందాము. సకల సృష్టికి కారణభూతుడువైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామానికి నీకు లెక్కింపు లేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. రాత్రంతా కూడా నీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచినందుకు నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నేను మా యొక్క జీవితంలో మరొక నూతనమైన దినాన్ని మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినము చూడలేక తండ్రి, మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, ధనవంతులు, అందమైన వారు ప్రభువా అనేకమైన వ్యాధులతో, అనేకమైన బాధలతో, అనేకమైన హింసలకు, అనేకమైన ప్రమాదాలకు మరణిస్తున్నారు తండ్రి. మాలో ఏ యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రభువా, వారికంటే మంచివారమో నీతిమంతులమో కాకపోయినప్పటికీ తండ్రి, కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి, కృపను బట్టి ప్రభువా, ఈ విధముగా జీవించటానికి నీవు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు మరొకసారి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా, నీవు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. దేవా, నా దేశము కొరకు, నా దేశ ప్రజల కొరకునైనా ప్రార్థించే కృపను, ధన్యతను నాకు అనుగ్రహించినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. ఈ సమయమున తండ్రి, నా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యముతో నింపండి, ఎటువంటి బలహీనత కలగకుండగా బలపరచండి ప్రభువా. వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచి దుష్టిని దూరపరచండి తండ్రి. బాలింతలకు ఆరోగ్యము దయచేయమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. దినదినము నీ కాపుదల, నీ భద్రత దయచేయండి. వారి యొక్క ప్రయాణం అంతటిలో, వారి యొక్క వాహనాల చుట్టూ నిత్యము కూడా నీ కాపుదల, నీ భద్రత దయచేయమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములయ్యా. వారి చదువుల్లో మీరే సహాయం చేసి నడిపించండి. మీరు ఎవరికైనా జ్ఞానము కొదువైతే అడగమంటున్నావు, ఇస్తానంటున్నావయ్యా. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలన్నీ కూడా నీ ఎందే గుప్తములైనవి తండ్రి. బిడ్డలకు కావలసినటువంటి నీ పరిపూర్ణమైన జ్ఞానమును దయచేయండి. నీ దయలో, మనుషుల దయలో ప్రభువా వర్ధిల్లే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమంటున్నారు. అట్టి కృపను, అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. యవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని అడుగుచున్నాను. నీ కాపుదల, నీ భద్రత దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. యవన బిడ్డలకు తోడై ఉండమని అడుగుచున్నానయ్యా. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనని వెదకుచూ తిరుగుచుండగా తండ్రి, అపవాది బంధకాల నుండి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేసి ప్రభువా మీరే నడిపించి కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలు. దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న బిడ్డలకు తోడై ఉండండి ప్రభువా. నాయన ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీ యొక్క కాపుదల, భద్రత ఎల్లవేళలా దయచేయని ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారి యొక్క చదువుల్లో సహాయం చేసిన తండ్రి, ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి నడిపించండి. నేను వారికి కావలసిన ఉద్యోగాన్ని మీరు అనుగ్రహించండి. మీరెవరి కొరకు ఏదైతే సిద్ధపరిచి ఉన్నారో బయలుపరచమని అడుగుచున్నాను. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు తండ్రి, నీ తృప్తి చేత, నీ మేలు చేత ప్రతి ఒక్కరిని నింపి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారు చేసే ఉద్యోగాలలో నీ కృపతో నింపమని అడుగుచున్నానయ్యా. తగిన ఆలోచన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను. దినదినము నీ కాపుదల, నీ భద్రత దయచేసి వారి ప్రయాణం అంతటిలో నీ సహాయాన్ని దయచేయండి ప్రభు. వారి వాహనాల చుట్టూ మీరే ఉండి నడిపించుకోమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను ప్రభువా. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరి వివాహాలలో మీరే సహాయం చేయండి. వివాహం అన్ని విషయాలలో ఘనమైనదని తెలియజేస్తున్నారు ప్రభువా. నీ ఘనమైన వివాహము ప్రతి ఒక్కరి పట్ల జరిగించమని అడుగుచున్నాను తండ్రి. మీరే సహాయం చేసి నడిపించండి ప్రభువా. గర్భిణీ స్త్రీల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆరోగ్యము, బలము, శక్తిని దయచేయండి. వారి ప్రసవంలో మీరు తోడై ఉండండి. తగిన బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని మీరే అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నాయన ఎంతోమంది బిడ్డలకు ఆపరేషన్లు పడుచుండగా వారి యొక్క ఆపరేషన్లో కూడా సహాయం చేయండి. తగిన బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, ధైర్యాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అంటున్నారు తండ్రి.
నీవిస్తేనే తండ్రి ఎవరైనా పొందుకోగలరు ప్రభా. మీరే సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాను. నేను వారి జీవితాలలో సంతోషాన్ని, ఆనందాన్ని పుట్టించండి ప్రభా. నేను మూయబడిన ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవండి. వారిలో ఉన్న దోషాన్ని తొలగించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. బలహీనుల కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు బలపరచండి, ఆరోగ్యంతో నింపమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నాయన ప్రతి కుటుంబం కొరకు నేను ప్రార్థిస్తున్నాను. కుటుంబాలలో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక బ్రతుకుచున్న కుటుంబాలలో నెమ్మదినివ్వండి, శాంతినివ్వండి, సమాధానాన్ని, సంతోషాన్ని అనుగ్రహించండి ప్రభా. ఎంతోమందినైనా భార్య భర్తలు విడిపోయి బ్రతుకుచున్నారు. వారి జీవితాలలో నెమ్మది, సంతోషాన్ని మీరు పుట్టించండి. వారు మరలా కలిసి జీవించటానికి సహాయం చేయండి. అపవాది క్రియలన్నీ లయపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డలకు తోడయండి ప్రభా. నీ కాపుదల, నీ భద్రత దయచేయండి ప్రభా. ఎక్కడున్నప్పటికీ నిన్ను స్తుతించే బిడ్డలుగా, నిన్ను ఆరాధించే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయండి ప్రభా. వారి యొక్క ప్రతి అవసరతను కూడా నీ నామములో తీర్చమని అడుగుచున్నాను తండ్రి. మీరే సహాయం చేయండి, బలపరచండి ప్రభా. పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నాయనటువంటి వారితో మీరు మాట్లాడండి తండ్రి. ఎవరే పాపమని బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో వారికి విడుదల దయచేసి ప్రభా. ప్రతి పాపము నుంచి ప్రభా విడుదల పొంది నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రములయ్యా. రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతోమందినైనా భయంకరమైన వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరిని ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి అయ్యా. నిన్ను స్వస్థపరిచే యెహోవా అని నేనే అంటున్నావు ప్రభా. నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభా. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. వృద్ధుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వృద్ధులకు ఆరోగ్యము దయచేయండి, బలాన్ని, శక్తిని అనుగ్రహించండి ప్రభువానికి స్తోత్రాలయ్యా. దిక్కులేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి మీరే తోడుగా, నీడగా ఉండి నడిపించండి అయ్యా. వారి ప్రతి అవసరతలను తీర్చండి ప్రభా. అనాథుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఆదరించండి ప్రభా. ఒకని తల్లి వాణిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నావు ప్రభా. అటువంటి ఆదరణ నీ బిడ్డలందరికీ అనుగ్రహించమని అడుగుచున్నానయ్యా. రక్షణ లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నాయన ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడి నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. నీ సువార్త ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారి ద్వారా అనేక మంది ఆత్మలు రక్షించబడటానికి నీ కృపను దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి అయ్యా. ప్రతి ఒక్కరు చేసే పరిచర్యని దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి అయ్యా. విశ్వాసుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. విశ్వాసులను బలపరచండి, స్థిరపరచండి అయ్యా. నీ నుంచి తొలగిపోకుండా ప్రతి ఒక్కరు కూడా నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువానికి స్తోత్రాలయ్యా. రాజుల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. అధికారుల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. ప్రధానుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మీరే సహాయం చేసి నడిపించండి. ప్రతి ఒక్కరి పరిపాలన మీరు ఉండండి ప్రభా. నాయన ప్రతి ఒక్కరి పరిపాలన నీ చేతి క్రింద ఉండటానికి మీరే సహాయం చేసి నడిపించండి ప్రభువా. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభా. ప్రతి రాష్ట్రానికి, ప్రతి దేశానికి నీ న్యాయమైన పరిపాలన అందించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నాయన ప్రతి ఒక్కరిలో మీరే ఉండి నడిపించండి నా ప్రభా. ప్రభుత్వాల ద్వారా నీ బిడ్డలకు ఎటువంటి అడ్డుల ఆటంకాలు కలగకుండా సహాయం చేయండి అయ్యా. నేను స్తుతించటానికి, నిన్ను ఆరాధించటానికి ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా మీరే కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి, ఉన్మాదులతో మీరు మాట్లాడండి. వారి బ్రతుకులను మీరు మార్చమని అడుగుచున్నాను. అటువంటి వారు మా మధ్యన లేకుండా చేయండి ప్రభువానికి స్తోత్రాలయ్యా. దేవలోకములో జరిగే అన్యాయాలను, అక్రమాలను మీరు అరికట్టండి తండ్రి. నేరాలను, ఘోరాలను మీరు ఆపండి ప్రభా. ఎంతోమంది అమాయకులు, అబాయకులు బలైపోతున్నారయ్యా. అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టండి ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. చిన్న బిడ్డలతో సహా, యవ్వన బిడ్డలతో సహా ఎంతోమంది అత్యాచారాలకు గురి మరణిస్తున్నారు తండ్రి. అటువంటి పరిస్థితులు నాయన ఎవ్వరికి కలగకుండా మీరే కాపాడండి. ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని అడుగుచున్నాను. ఎంతోమంది బిడ్డలను పోగొట్టుకుని దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరు ఆదరించండి అయ్యా. మీరే కాపాడమని అడుగుచున్నాను తండ్రి. అపవాదిని దూరపరచండి, అపవాది క్రియలన్నీ లయపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా.
ప్రతి వాహనం చుట్టూ మీరే ఉండి నడిపించండి. ఎటువంటి రోడ్ల ప్రమాదాలు కలగకుండా కాపాడండి అయ్యా. ప్రతి వాహనం నడిపేటటువంటి వాళ్ళు మీరుండి నాయన మీరే నీ సమయోచితమైన జ్ఞానము చేత నింపి నడిపించండి ప్రభువా. ఎటువంటి ప్రమాదాలు కలగకుండా కాపాడమని అడుగుచున్నాను తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అగ్ని ప్రమాదాల నుంచి మీరు తప్పించండి అయ్యా, కాపాడండి అయ్యా. జల ప్రమాదాల నుంచి మీరు తప్పించండి, కాపాడమని అడుగుచున్నాను తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. గృహాలు లేక బాధపడుచున్న వారికి గృహాలు దయచేయండి. గృహాలు కట్టుకుంటున్న వారి అవసరతలన్నీ తీర్చమని అడుగుచున్నాను ప్రభువా. వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడమని అడుగుచున్నాను. దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. నాయన చేతి పనులు చేసుకుంటున్న ప్రతి ఒక్కరి పనిలో మీరే తోడయండి, నడిపించి ఆరోగ్యంతో నింపండి అయ్యా. వ్యవసాయం చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభువా. నాయన ఎటువంటి పంట నష్టాలు కలగకుండా సమృద్ధి అయిన పంట పండటానికి సహాయం చేసి ప్రతి ఒక్కరికి సమృద్ధి అయిన ఆహారాన్ని మీరు అందించండి. ఎటువంటి కరువులు సంభవించకుండా కాపాడమని అడుగుచున్నాను. నా దేశ సరిహద్దుల్లో మీరు ఉండండి ప్రభువా. నా దేశం మీదకి ఎవరు కూడా దాడి చేయకుండా కాపాడండి. నా దేశాన్ని కాపలా కాస్తున్న ఆర్మీ వారిని కూడా దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి ప్రభువా. అప్పుల బాధల్లో ఉన్న వారికి విడుదల దయచేయమని అడుగుచున్నాను తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. దొంగలతో మీరు మాట్లాడండి ప్రభువా. అటువంటి వారు మా మధ్య లేకుండా చేయండి నాయన. వారి ద్వారా ఎవరికి ఎటువంటి నష్టాలు కలగకుండా సహాయం చేయండి అయ్యా. నరహంతకులతో మీరు మాట్లాడండి నాయన. ఆ వారి ద్వారా ఎవరికి కూడా ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా సహాయం చేయండి అయ్యా. విగ్రహారాధకులతో మీరు మాట్లాడండి, వారి బ్రతుకులను మార్చండి ప్రభువా. నీవు నిజమైన దేవుడు అని ప్రతి ఒక్కరూ తెలుసుకొని నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. ఇది నాన్న పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి అయ్యా. వివాహ దినము జరుపుకుంటున్న దంపతులను దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపలో బలపరచండి ప్రభువా. ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నీ నామములో తీర్చండి ప్రభువా. వారి యొక్క అవసరత ఏమైనప్పటికీ మీరే తీర్చి సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చమని అడుగుచున్నాను తండ్రి, నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి. నా బంధువులతో మీరు మాట్లాడండి, వారి యొక్క అవసరతలను తీర్చండి. నా బంధువుల్లో రక్షణ లేక ఉన్న ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయండి ప్రభువా. నా రక్త సంబంధుల కొరకు ప్రార్థిస్తున్నాను. నా రక్త సంబంధంలో రక్షణ లేక ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రక్షణ భాగ్యాన్ని దయచేసి వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చండి ప్రభువా. నా కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. మా ప్రతి అవసరతను కూడా నీ నామములు తీర్చమని అడుగుచున్నానయ్యా. యెహోషువ కుటుంబం వలె నా కుటుంబం అంతా నైనా సిద్ధపడి నీ కొరకు ఎదురు చూసి ప్రభువా నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. నా ప్రార్థన మీరు ఆలకించండి, అంగీకరించండి ప్రభువా. నాయన ఈ దినాన్ని నేను చేసిన ప్రార్థన వ్యర్థము కాకుండా చేయండి. ప్రతి ఒక్కరి జీవితాలలో నీ పరలోక దీవెనలు ఆశీర్వాదాలు అనుగ్రహించండి ప్రభువా. నా దేశాన్ని కాపాడండి అయ్యా. నా దేశ ప్రజలందరినీ కాపాడండి ప్రభువా. నీ సురక్షితమైన రెక్కల చోటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచండి అయ్యా. ప్రతి ఒక్కరు కూడా నీ మాట విని ప్రభువా నీ మాటకు లోబడి జీవించే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రతి ఒక్కరి శోధల నుంచి తప్పించండి నాయన. కీడి నుంచి తప్పించండి నా ప్రభువా. ప్రతి ఒక్కరి సమస్యల నుంచి తప్పించండి ప్రభువా. ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నాయన ఆ పరిస్థితుల నుంచి విడిపించి తప్పించి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుకులాడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. గొప్ప దేవుడా, జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. నా ప్రార్థనకు ప్రతిఫలము దయచేయని ప్రభువా. ప్రతి ఒక్కరికి నీ కాపుదల, నీ భద్రత దయచేయమని అడుగుచున్నాను నా ప్రభువా. నీ సహాయము ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. నీవు లేకుండా ఒక క్షణం కూడా మేము బ్రతకలేమయ్యా. మేము జీవించలేము తండ్రి. మేము బ్రతుకుచున్నామంటే అది నీ కృపయ్యా. మేము జీవిస్తున్నామంటే అది నీ కృప మాత్రమే తండ్రి. అటువంటి నీ కృప, నీ దయ, నీ కనికరం ప్రభువా ప్రతి ఒక్కరి పట్ల మీరు అనుగ్రహించమని అడుగుచున్నానయ్యా. నీ శాంతిని మాకు అనుగ్రహించి వెళ్ళి ఉన్నారు ప్రభువా. ఆ శాంతిని ప్రతి ఒక్కరు కూడా పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను నా ప్రభువా. సహాయం చేసి నడిపించండి నా ప్రభువా.
తండ్రి నాయన నా ప్రార్థన వ్యర్థపరచొద్దు నాయన, నా ప్రార్థన తృణీకరించొద్దు నా ప్రభువా. నేను అడుగు ప్రతి వానికి నువ్వు అనుగ్రహించే దేవుడివై ఉన్నావు తండ్రి. నిన్ను అడుగుచున్నాను నా ప్రభువా, నీ నామములు ఏది అడిగితే అది ఇస్తానన్నావు ప్రభువా. నీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రభువా. నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రభువా. మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి నా ప్రభువా. నేను చేసిన ప్రార్థన ఫలించటానికి నీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్కరి జీవితాలలో నీ పరలోకపు దీవెనల ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించమని త్వరలో మా కొరకు రానయ్యున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.